హలో అందరికీ. టుడే స్పెషల్ వచ్చి చికెన్ పికిల్ అయితే చేస్తున్నాను. ఇది 1 కేజీ చికెన్ మాత్రమే. నాకు ఆర్డర్ అయితే వచ్చింది. ఇంతకుముందు కూడా చాలా ఆర్డర్స్ వచ్చినాయి, కానీ ఎప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అప్లోడ్ చేస్తున్నాను చికెన్ పికిల్. అయితే 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఒక గిన్నెలో వేసుకొని దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం డ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ఒక గిన్నెలో చికెన్ పికిల్ కోసం మనం మసాలాను అయితే రెడీ చేయాలి. మరాఠీ మొగ్గ, ఇలాచీ, లవంగం, చెక్క, ధనియాలు, ఇక చిటికెడు ఆవాలు, చిటికెడు మెంతులు వేసి 5 or 10 minutes అయితే మనం దీన్ని వేయించుకుని తర్వాత మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 2 కప్పుల వరకు ఆయిల్ వేసేసుకుని, నేనైతే పల్లి ఆయిల్ తీసుకున్నాను. ముందుగా డ్రై అయిపోయిన చికెన్ అయితే వేసి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మరీ ముక్క గడ్డి పడద్దు, కొంచెం మెత్తగా ఉండేలాగా చూసుకోండి. లేదంటే ఆయిల్లో వేసిన తర్వాత మనం పికిల్ అంతా కలుపుకున్న తర్వాత ముక్క అయితే గట్టిగా అయిపోతుంది. తర్వాత అదే ఆయిల్లో 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్టుని అయితే వేసి కొంచెం సేపు గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకొని, దాంట్లో మనకి తగ్గట్టుగా కొంచెం కరివేపాకు, కొంచెం జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ఇవన్నీ గిన్నెలోకి తీసేసుకొని చికెన్ పైన 3 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసేసాను. తర్వాత చికెన్ పికిల్ కోసం మనం తయారు చేసుకున్న మసాలాను కూడా యాడ్ చేసేసాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుని బాగా అయితే కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఇక కరివేపాకు, జీడిపప్పు ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని అయితే చికెన్ పికిల్లో అయితే కలిపేసి తర్వాత లాస్ట్లో నిమ్మకాయ రసం అయితే యాడ్ చేసుకోవాలి. ఇదే చికెన్ పికిల్కి చాలా అంటే చాలా టేస్ట్ ఇస్తుంది. ఇక నా చికెన్ పికిల్ ఎలా వచ్చిందో మీరు కామెంట్లో అయితే చెప్పేసేయండి. నాకైతే చాలా చాలా టేస్టీగా అనిపించింది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.